ఏంట్రా ఈ గెటప్? లవ్ చేస్తాను కదా అందుకుదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారిందే. అదిగో నా మిస్సం వస్తుంది. అబ్బా, ఏం ఫిగర్ రా, ఐశ్వర్యాన్ని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్ రా. యా ఫస్ట్ టైం కలిసినప్పుడు 5 స్టార్ చాక్లెట్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ ఏంట్రా చెండాలంగా. సరే వెళ్ళివు. ఇచ్చేది నేను కాదు నువ్వు. అంటే నన్ను కురియర్ బాయ్ చేసావా? లేదు లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు? కుక్ అని. సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిచే అది చిచ్చి అంటున్నావు. అది కాదా, నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ అయ్యానుకో, తను నో అందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు. నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో, లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక ఆ అమ్మాయి నాకు పడిపోతే? తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యూ. నాలో ఏం చూసి ప్రేమించావు? నీ ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. రై, నీదే అందం నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే కానీ యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. చూడు, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. వేరెవరినైనా వెతుక్కో. అంటే నన్ను ప్రేమించవా? పోనీ ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించచ్చుగా. అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్, మర్యాదగా చెప్తున్నాను. లవ్ చేస్తావా చేయవా? ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. థ్యాంక్స్ రా. ఎందుకు? చెప్పదెబ్బ తిన్నందుక? అయినా కొట్టు ఏదో తను కొట్టాలి కానీ ఆ బక్కదంతా కుమ్మించింది ఏంట్రా? టూ మచ్. ఫీల్ అవ్వకరా, నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కదా నువ్వు కుమ్మేద్దు గాని. అలా అన్నావు బాగుంది. బై నీ లైన్ క్లియర్ రా. ఆ అమ్మాయి ఎవరితో లవ్లు లేదు నాతో సహా. అయితే వెంటనే వెళ్ళి కలవాలి. ఎవరిని? ఆ అమ్మాయినా? కాదు, సిఐ సాయి కుమార్. అమ్మాయిని అరెస్ట్ చేయాలా? తనతో నేను 7 అడుగులు నడవాలంటే తను 7 ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఏ అమ్మాయి అయినా తన చుట్టూ రెస్ట్ లేకుండా తిరిగేవాడిని ప్రేమిస్తుంది కానీ అరెస్ట్ చేయించేవాడిని ఎందుకు ప్రేమిస్తుంది? ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించేది నేను కాదు, వీడు. నేనా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఏమైంది అక్కడ? ఎవరో కుర్రాడు జిమ్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు. కొత్తగా జాయిన్ అయితే అంతమంది చూడాలా? అతనెవరో కరణం మల్లేశ్వరి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. ఎవరు ఎత్తలేనంత వెయిట్స్ ఈజీగా ఎత్తేస్తున్నాడు. అందుకే అందరూ అలా చూస్తున్నారు. అలాగా? శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినంత ఈజీగా ఎలా ఎత్తేస్తున్నాడో. ఈసారి ఒలింపిక్స్ కి తిని పంపిస్తే మెడల్ గ్యారంటీ. అబ్బే ఆహా, ఈ వెయిట్ సరిపోవట్లేదు, ఇంకొన్ని యాడ్ చేయండి. సారీ సార్, మా జిమ్ లో ఇంకా వెయిట్స్ లేవు. అలాగా, రేపటిలోగా 2000 కేజీల వెయిట్స్ ఆర్డర్ చేసి తెప్పించండి. అలాగే సార్. ఏం చేస్తున్నావు అమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దేనికి? లో తగ్గడానికి. ఇది మేస్తూ దీన్ని చేసిన ఉపయోగం ఉండదు. ఇది కంటిన్యూ చేయాలంటే దీన్ని ఆపే, దీన్ని కంటిన్యూ చేయాలంటే ఇది ఆపే. నీ నడుం చూడు, డ్రమ్ములా ఉంది. అదే అమ్మాయి నడుం చూడు ఎంత బాగుందో. ఉండి లేనట్టు నాజూగ్గా మళ్ళీ తెగలా ఉంది. ఏంటిది? ఇప్పుడు ప్రేమకు ఉదాహరణగా అందమైన తాజ్మహల్ చూపెడతాం, అలాగే అందమైన నడుంకి ఎగ్జాంపుల్ గా మీ నాజూకైన నడుం చూపెడుతున్నాను. కాంప్లిమెంట్ గా తీసుకోవాలి కానీ దానికి ఫీల్ అవుతారేంటండి? హాయ్, ఐమ్ దీపికా పడుకోని. హలో, ఐమ్ కళ్యాణ్ నుంచునే. మీరు నాకు బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే ఒప్పుకుంటే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. తర్వాత ఏముంది? మళ్ళీ ఐ లవ్ యూ. సారీ, నాకు మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం లేదు. పోనీ మీరెవరినైనా ప్రేమించారా? లేదే. అలాంటప్పుడు నన్ను ప్రేమించొచ్చుగా. అడిగి స్నేహం చేయమనొచ్చు కానీ అడుక్కుని ప్రేమించమనకూడదు. అర్థమైందా? సారీ. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. ఎస్, యూర్ రైట్. నో, ఈజ్ రాంగ్. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, షికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవన్నీ మన డబ్బులతోనే.
మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ తోడు వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మండే, సెకండ్ సండే, నా బొందడే అంటూ బోల్డ్ అని డేలు. వీటన్నిటికీ డేటింగ్ లో ఉన్న పాపానికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టున్నావు. అవును బాస్, నా లవ్ ఓకే కాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేది. ఇప్పుడు నిల్లులోకి వచ్చేసింది. 1 మినిట్ బాస్. బంగారం, ధనరాజ్, ఈ రోజు ఎయిడ్స్ డే అంట కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? వేస్తే కూడా గిఫ్ట్ ఇస్తారా బంగారం? ఇవ్వాలి కదా. ఐఎమ్ సారీ బంగారం, నీకే గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ కొనిస్తా బంగారం. ఎక్కడున్నావు ధనా? జిమ్ లో ఉన్నాను బంగారం. అదే బద్రీనాథ్ సినిమా చూసి బన్నీ ఇలా కండలు పెంచమన్నావుగా, ట్రై చేస్తున్నా, వచ్చేస్తాయి. హలో, నీ ఎక్సర్సైజుల తర్వాత ముందు నా లవ్ సంగతి ఏం చేసావో చెప్పు. ఏ నిన్ను లవ్ చేయడమా? నో వే. సీరియస్ గా అడుగుతున్నాను, నన్ను లవ్ చేస్తావా చేయవా? నువ్వు కామెడీగా అడిగినా కూడా చేయను. ఓకే అయితే నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను ఈ రోజు సెల్ టవర్ పై నుంచి దూకి చచ్చిపోతా. ఏంటి బెదిరిస్తున్నావా? చస్తే చావు. నేను చస్తే నా చావుకి నువ్వే కారణమవుతావు. పర్వాలేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్. గుడ్ బై. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వప్న, నేను చచ్చిపోతే నా ప్రాణం పోతుందేమో కానీ నీ మీద ప్రేమ మాత్రం పోదు. గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కోపంగా వెళ్ళిపోతున్నాడండి. అన్నంత పని చేస్తాడేమో. చేస్తే చేయనివ్వండి, నాకేంటి. అయినా ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించకపోతే చంపడం లేదా చావడం. చావడం చెప్పినంత ఈజీ కాదులేండి. అది కరెక్టేలండి. స్వప్న, నీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? దేనికి? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా? తెలుసు సార్. 2 డేస్ నుంచి నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. తన ప్రేమకు నువ్వు నో చెప్పావన్న కారణంతో ఈ రోజు ఉదయమే ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు నువ్వే కారణమని SMS పంపించి మరీ చచ్చిపోయాడు. అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం. నువ్వేం చెప్పాలన్నా నేనేం వినాలన్నా అదంతా పోలీస్ స్టేషన్ లోనే. పదా స్టేషన్ కి. మిస్టర్ సాయి కుమార్, ఎస్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఓ నన్నపనేని రాజకుమారి, గంగా భవాని, రోజా జీవిత, పద్మ శోభారాన్ని పుట్టిన పవిత్ర నీ తెలుగు గడ్డలో ఒక మహిళని అవమానకరంగా అరెస్ట్ చేస్తావా? అసలు మగాడివేనా? ఇదిగో ఏందా డ్యామేజింగ్ గా మాట్లాడటం. ఇంతవరకు మా ఆవిడ కూడా మాట మాట్లాడలేదు తెలుసా? అసలు నువ్వెవరు? నీకేం కావాలా? న్యాయం కావాలి. డివిడియా విసిడియా? అవి నీ దగ్గర ఉంచుకో, నాకు ఆన్సర్ కావాలి. క్వశ్చన్ ఏంటి? అసలు ఈ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అమాయకుడి చావుకి కారణమైంది కాబట్టి. గండుతో కాల్చిందా, కత్తితో పొడిచిందా? రెండూ కాదు, నోటితో ప్రేమించను అని చెప్పింది. వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షం గురించి పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటే వరుణ దేవుడిని అరెస్ట్ చేస్తారా? పరీక్ష వెళ్ళాడని స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే టీచర్ అరెస్ట్ చేస్తారా? చెప్పండి యువర్ ఆనర్, చెప్పండి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తాను. కాదు, కన్క్లూజన్ ఇస్తున్నాను. ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ A-3-271/A/31 MBP కాలనీ A బ్లాక్ ప్రకారం ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి, తెలుసా? తెలుసు, ఉండేది. రంభ లాంటి లేడీ కానిస్టేబుల్ ఉండేది, కానీ బీట్ కానిస్టేబుల్ తో లేచిపోయింది. అయినా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావంటే నువ్వేమన్నా లాయర్గా? కాదు, లవర్ని. ఎవరికి? ఈ అమ్మాయికి. తను నీ లవర్ అంటానికి గ్యారంటీ ఏంటి? ఇది ఏమైనా షోరూమ్ లో LCDనా గ్యారంటీ కార్డ్ ఇవ్వడానికి? ప్రేమ అనేది పిక్చర్ ట్యూబ్ లాంటిది. పిక్చర్ కనిపిస్తుంది కానీ ట్యూబ్ కనిపించదు. నో, చట్టం ఒప్పుకోదు. మీకు ప్రూఫ్ కావాలి అంతేనా? ఎస్. మరి ఇప్పుడు ఇదేంటి? రంజాన్ పండగ ఏమన్నా ఈద్ ముబారక్ చెప్పావా? 25% నమ్ముతున్నాను అంతే. సరే, మరి ఇప్పటికైనా నమ్ముతారా? ఓ అబ్బో, బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు బాబు. 50% నమ్ముతున్నామంతే. ఇక చాలు. గంటల గంటలు ముద్దు పెట్టుకోవడానికి ఇదేమైనా ఆర్కే బీచ్ అనుకుంటున్నారా ఏంటి? పోలీస్ స్టేషన్. చెప్పేది మీకే. ఎప్పటికైనా నమ్ముతారా? నమ్మకపోతే చెప్పండి, ఈ సెల్లోనే కాపురం పెట్టేస్తాం. నువ్వు కాపురం పెట్టద్దు, పిల్లలు కనొద్దు, కానీ మేము నమ్మాం. వాడు చావు వాడు చచ్చాడు, అందులో ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు. నీ కాబోయే భార్యను తీసుకుని నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పద రా. సారీ అండి, ఏం చేసినా సీఏ నమ్మడనిపించింది, అందుకే అలా చేయాల్సి వచ్చింది. ముద్దు పెట్టడం తప్పే, కానీ ఆ సీఏ నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది, కానీ వేరే ఏ ఉద్దేశం కాదు.
పదవి కోసం శవరాజకీయాలు చేసిన వారిని చూసినాం కానీ ప్రేమ కోసం శవరాజకీయాలు చేసే వారిని మొదటిసారి చూస్తున్నారా. అయినా నాకెందుకో నీలో వర్కౌట్ అయ్యేలా అనిపించడం లేదు రా. ఏ కౌగిలించుకున్నంత మాత్రాన ముద్దు పెట్టినంత మాత్రాన ప్రేమ పుడుతుందా? గ్యారంటీగా పుడుతుంది. టచ్కుండే పవర్ చాలా పవర్ఫుల్ తెలుసా? పవర్ ఫుల్లే గానీ జేబే నిల్లిగా ఉంది. ఓ 2000 కావాలి. 2000 దేనికి? ఆ పక్క స్ట్రీట్ లో బార్కి వెళ్ళి బియర్ కొడదామని. కావాలంటే 10 ఇస్తాను, వెళ్ళి కోక్ తాగు. ఎవరు వచ్చారు చూడు. పైసలు ఇవ్వడు కానీ పన్ను మాత్రం చేయించుకుంటాడు. స్వప్న స్వప్న నేను ఇక్కడ చూసిందంటే మొత్తం తేడా వస్తుందిరా. కొద్దిసేపు ఎక్కడ దాకు పొందుకేస్తావా? క్యారెక్టర్ చచ్చిందా నిజంగా చంపిస్తావా? తుమ్మచ్చలు నువ్వు మరి మరి ఎక్కడైనా దాకోరా. చిల్లర్రా. అలాగే ఉండు, కదలొద్దు, అలాగే ఉండు. ఓహో ఇలా సెట్ చేసావా బాబు? టెస్టింగ్ గారా? మీరే నా రూమ్ కి ఏ రాకూడదా? రాకూడదని కాదు, అయినా నా రూమ్ అడ్రస్ మీకెలా తెలిసింది? జిమ్ లో అడిగి మీ అడ్రస్ తెలుసుకున్నాను. అవునా, కూర్చోండి. అక్కడ కాదు, స్టూల్ తీసుకొస్తాను, ఉండండి. లేదు ఉండండి, అక్కడ కాదు, ఇదిగోండి, ఈ స్టూల్ మీద కూర్చోండి. వాటర్ తీసుకుంటారా? అదే వాటర్ తీసుకుంటారా? నో థ్యాంక్స్. అవును, మీరు నా రూమ్ కిందకు వచ్చారు? అదే ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. మీతో ఒక విషయం. ఉడుగ్గా ఉందా? ఉండండి, ఫ్యాన్ పడతాను. చెప్పండి. నిన్న స్టేషన్లో మీరు అలా చేసినప్పటి నుంచి. ఓ అదా, దానికి అప్పుడే సారీ చెప్పాను కదండి. సారీ చెప్పారు, ఓకే. కానీ నిన్న మీరు అలా చేసినప్పటి నుంచి నాకేదోలా ఉంది. రాత్రంతా నిద్ర పట్టలేదు. అయ్యో, పోనీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోపోయారా? నాకు కావాల్సింది స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు. మరి అది మరేమో అది అది నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోయాను. ఆత్మని. ఆత్మ? అమ్మయ్యా, ఏంటండి ఆత్మ అంటున్నారు? ఎవరితో? ఎవరితోనా? మీకు ఇక్కడ తను కనిపించట్లేదా? తనంటే ఎవరు? అదేనండి, నా కోసం ఆత్మహత్య చేసుకున్నాడు కిషోర్ ఆత్మ. ఇదిగో. కిషోర్ ఆత్మ ఏది? నాకెక్కడ కనపడలేదండి. ఇక్కడేనండి, అదిగో వెళ్ళిపోతుంది. ఊరుకోండి, నాకు ఎవరు కనపడలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఫ్రిడ్జా? ఆపిల్ తీసుకుంది. ఆపిల్ తీసుకుందా? అయ్యో, ఎక్కడండి? అదిగో ఆపిల్ తింటోందండి. ఊరుకోండి, ఆత్మ ఆపిల్ తింటావేంటి? అయ్యో, నేను చెప్పేది నిజమండి. మీరు అనవసరంగా భయపడుతున్నారండి. అయినా పగల ఆత్మ ఏంటి? ఏమైందండి? ఎందుకు భయపడుతున్నారు? ఎవరు లేరండి ఇక్కడ. అయ్యో, చూడండి. కోకుదామని 10 రూపాయలు ఇస్తావా? ఇప్పుడు చూడు. అరే చూడండి, మీ పర్స్ నుంచి డబ్బులు కూడా తీసుకుంటుంది. డబ్బులే కదా. డబ్బులు తీసుకున్నాడా? భలేవారే, ఆత్మకి డబ్బులతో పని ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా 2000కి మించి తీసుకుంటే నాకు కనపడుతుంది, కనిపించిన మరుక్షణం మళ్ళీ చేస్తుంది. ఏమండి, ఎందుకు భయపడుతున్నారు? ఆత్మ లేదు, పరమాత్మ లేదు. కళ్ళు మూసుకుని 10 సార్లు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకోండి, ఎటువంటి ఆత్మైనా పారిపోతుంది. కమాన్, కళ్ళు మూసుకోండి. నిజంగానే పోతుందా? నిజంగా పారిపోతుందండి. ఒకసారి అనుకోండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమండి, పోయింది, ఇట్స్ గాన్. నిజంగానే ఆత్మ వెళ్ళిపోయిందా? 2000 బొక్క నాకు. చెప్పాను కదండి వెళ్ళిపోతుందని. చెప్పండి, ఏదో చెప్పాలని చెప్పారు. ఇప్పుడు కాదు, సాయంత్రం బీచ్ లో కలుద్దాం, అక్కడ చెప్తాను. ఈ హైదరాబాద్ లో గల్లీ దందాల దగ్గర నుంచి ల్యాండ్ సెటిల్మెంట్స్, వెపన్ సప్లై మొదలగు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఆ జేపీకేపీఎల్ హ్యాండ్ ఉందని తెలిసి కూడా మీరెందుకు వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు? ఎవిడెన్స్ దొరకటం లేదు సార్. మరి మన ఇన్ఫార్మర్లు ఏం చేస్తున్నారు? ఎటువంటి ఇన్ఫార్మర్ అయినా వాళ్ళు ముందే పసిగట్టి మనకంటే ముందే కొనేస్తున్నారు సార్. నాకు ప్రాబ్లం పూర్తిగా అర్థమైంది. ఈ సిటీలో ఎవ్వరికీ తెలియనివాడు, చాలా తెలివైనవాడు కావాలి. అలాంటి ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్ని నేను రప్పిస్తా. నో, నేను వెళ్ళను. నా ఇష్టాలతో మీకు పని లేదా? ఆయన డిపార్ట్మెంట్ లో జాయిన్ అయితే ఇలాంటి ఫిట్టింగ్లు ఉంటాయని బయట నుంచి మీతో పొత్తు పెట్టుకున్నది. ఓకే, గడ్డం కొంచెం ముందుకు పెట్టు. అటు కాదు ఇటు. ఒరేయ్, నీ గడ్డం పట్టుకుని బతుకులాడుకుంటున్నాను, వెళ్ళరా. నువ్వు ఫిక్స్ అయితే నా ప్రమోషన్ ఫిక్స్ అవుతుంది. నాకు హెల్ప్ చేయరా? హెల్ప్ చేయడానికి నేనే ట్రస్ట్ నడపట్లేదు. అయినా మీలాంటి స్వార్థపు గుండకాయ నా లాంటి పిల్లకాయ భవిష్యత్తు ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను. నా అందమైన వైజాగ్ ని, నా అపురూపమైన స్టీల్ సిటీని వదిలించి కూడా కదలలేను. ఇదే నా ఫైనల్ డెస్టినేషన్. డెస్టినేషన్ కాదమ్మా, డెసిషన్ అనాలి. అదేలే డెసిషన్. బాయ్. బాయ్. నేను బై చెప్పానేంటి? హాయ్, ఏంటి డల్గా ఉన్నావు? ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చిందా? ఎవరిది? మీ బామదా బాబుదా? జోకులొద్దు,
హాస్టల్ ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేయమంటున్నారు. అదేంటి అయినా మన ప్రేమ పుట్టి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అయినా మొన్న నువ్వేమన్నావు? వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ అన్నావా? నేనన్లా, అది నా రింగ్ టోన్. సర్లే ఏం చేస్తాం, మన ప్రేమకు వైజాగ్ లో వాస్తు బాలేదనుకుంటా, హైదరాబాద్ లోనే ప్రేమించుకుందాం. అంటే నువ్వు కూడా హైదరాబాద్? మరి నువ్వు వెళ్ళగానే వేరే అమ్మాయిని చూసుకుంటారనుకున్నావా? నాదేం కార్పొరేట్ కంపెనీ కాదు, ఊరికో బ్రాంచ్ పెట్టుకోవడానికి. ఒకటే హార్ట్, ఒకటే ఆఫీసు. మరి అక్కడ ఏం జాబ్ చేస్తావు? ఖాళీగా ఉండే వాళ్ళు చేసేదే. ఏంటిది? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? అది పడిపోయింది కదా. నువ్వేం కంగారు పడుకో, నేను వచ్చి లేపుతానుగా, పద. ఇందాక బై చెప్పి వెళ్ళావుగా, మళ్ళీ వచ్చావే? హాయ్ చెప్దామని. నీ హాయిలు హలోలు ఇక్కడ ఎవరికేం అక్కర్లేదు. నీ దోస్త్ కటీఫ్. అలా అలగొద్దు బాబాయ్. నువ్వు చెప్పిన విషయం తర్వాత చాలా సీరియస్ గా ఆలోచించాను. పర్సు పోతే మళ్ళీ కొనుక్కుని తెచ్చుకోగలుగుతాం, కానీ పరువు పోతే తీసుకురాలేంగా. నా వల్ల కమిషనర్ గారి దగ్గర నీ పరువు పొట్ట నాకు ఇష్టం లేదు. అందుకే హైదరాబాద్ వెళ్దాం డిసైడ్ అయ్యా. నిజంగానా? నిజంగా బాబాయ్.